పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని శుభ్రతను దోమ పరిధిలోనే మురికి కాలువలను చర్యలు తీసుకోవాలి, విసర్జనలు రాకుండా చర్యలు తీసుకోవాలి, విసర్జనలు వ్యాప్తించి చేతకుండా చర్యలు తీసుకోవాలి, విసర్జనలు రాకుండా చర్యలు తీసుకోవాలి. కూడా మురికి కాలువలు బాగు చేసుకోవడం, పరిశుభ్ర కార్మికులు తక్కువ ఉండి వాళ్ళకి వేతనాలు చెప్పుకోవడం ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ఆచరణలో రుజువు చేయాలి. సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దోమలు లేకుండా డెంగిన బారిన పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఇప్పటికి ఎక్కడ కూడా చర్యలు చేపట్టట్లేదనేది ఇది నిదర్శనం కనబడతా ఉంది. ఆరమూరు ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించి అక్కడ పరిశుద్ధత కార్మికుల చేత వాళ్లకు పని కల్పించేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం చేయాలా. ఈ డెంగీ బారిన పడి అనేక మంది పదుల సంఖ్యలలో చనిపోతూ ఉన్నా ఈ ప్రభుత్వం నీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ ఉంది. కనుక ఇట్లాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కుంటామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం మాస్ లైన్ ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్షాకాలం కుర్చీ ఎన్నో రకాల వరదలకు గురవుతుందని ఒక ముఖన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్లయితే మురికి కాలువలు సరిగా లేవు. ఉన్నతాట శుభ్రత పాటించక పరిశుద్ధ కార్మికులకు సరైనటువంటి సంఖ్య పెంచకుండా, ప్రభుత్వం వాటిపైన నిధులు కేటాయించకుండా దోమలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డెంగ్యూ, మలేరియా బారిన పడి ఆర్థికంగా చాలా నష్టాలకు గురవుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి, చనిపోతురు కూడా. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే వాళ్ళకున్న సిబ్బందితోటి ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంల ద్వారా కావచ్చు, మందులు ఇవ్వడం కానీ, అవగాహన పెంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజాపంత మాస్ లైన్ ద్వారా డిమాండ్ చేస్తాం.